మకర రాశి. ఈ రాశివారి రోజు మిత్రులతోని జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల్లోపట తగు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యమైన నిర్ణయాలు కొంత ముందుకు వెళ్తాయి. విదేశీ యానానికి సంబంధించిన పనులు కొంత ముందుకు సాగే అవకాశం ఉన్నది. మకర రాశివారు ఈరోజు శ్రీమాత్రే నమః అని చెప్పి అమ్మవారు నామాన్ని 9 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు శ్రమతో కూడినా కూడా ఫలిస్తాయి. నిరుద్యోగులకు కొంత ఆనందాన్ని కలుగజేసే శుభవార్తను వింటారు. వ్యాపార రంగంలో మధ్యమ స్థాయిగా ఉంది. బంధువులను కలుస్తారు. విందు వినోదాల్లోపట పాల్గొనే అవకాశం ఉన్నది. కుంభరాశి వారు ఈరోజు శ్రీ అపరాజితాయే నమః అని చెప్పే నామాన్ని 9 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి రోజు అనుకూలత పెరిగింది. పనులు కలిసి వస్తాయి. ధనపరంగా కొన్ని మార్గాలు మీకు ముందుకు వస్తాయి. వాటిని చక్కగా వినియోగించుకోండి. దానివల్ల మీకు రుణ ఒత్తిడి తగ్గి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించాలి. మీనరాశి వారు ఈరోజు లక్ష్మీదేవికి ఎర్రటి పుష్పాలు 3 సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.